నమస్కారం. నా పేరు పోకల సుబ్బారెడ్డి. నేను కర్నూలులో ఉంటున్నాను. ఇప్పటి వరకు దాదాపు 10 సంవత్సరాల నుంచి పిల్లలకి, తల్లిదండ్రులకి, టీచర్లకి మోటివేషన్ క్లాసెస్ నేను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు కొన్ని విషయాలు మీతో ముచ్చటించడానికి నేను ముందుకు వస్తున్నాను. పిల్లలకి ఆ పిల్లలు ఎటు వెళ్ళిపోతున్నారో ఇప్పుడున్నటువంటి ఈ పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు చేస్తున్న పనులు కానీ, చాలామంది అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు ఆ పిల్లల ప్రవర్తన సరిగా లేక చాలా బాధపడుతూ ఉన్నారు. వారికి ఎవరమో ఒకరము వాళ్ళ విలువలు, ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని పెంచగలిగితే ఈ సమాజం ముందుకు పోవటానికి ఆస్కారం ఉంది. అలాగే పిల్లలకు 4 విషయాలు వాళ్ళకు తెలియటం లేదు. ఈ 4 విషయాలు గిన వాళ్ళు పొద్దున్న లేచి ప్రతిరోజు వాళ్ళు నలుగురిని పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు అందుకే పిల్లలు సరిగా చదవటం లేదు. తల్లిదండ్రులంటే విలువ లేకుండా పోతుంది, గురువులంటే విలువ లేకుండా పోతుంది. ఈ నలుగురితో జీవిస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ చదువు విలువ కూడా వాళ్ళకు తెలియకుండా పోతుంది. అందుకే ఆ నలుగురు ఎవరంటే చెడు స్నేహం, సెల్ ఫోన్, టీవీ, సినిమా. వీటి నుంచి బయటపడ్డారంటే నలుగురు వాళ్ళ ముందరికి వస్తారు. ఈ నలుగురు ఎవరంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. బాల్య దశలో ఈ నలుగురితో తోడుండకపోతే 10వ తరగతి లోపల ఈ నలుగురితోనే ఉండటం, వీళ్ళ మాట వినడం, వీళ్ళ బాటలో నడవడం, వీళ్ళు చెప్పినట్టు జీవితాన్ని నడుచుకుంటే వీరి భవిష్యత్తు బంగారం అవుతుంది. అలాంటి తరుణంలో ఈ నలుగురిని మాత్రం మీ జీవితాంతం మర్చిపోకుండా ఉండాలంటే ఈ నలుగురిని వదిలిపెట్టాలి. చెడు స్నేహాన్ని, సెల్ ఫోన్ని, టీవీని, సినిమాను వదిలిపెడితే ఖచ్చితంగా మీకు ఈ నలుగురి దీవెన వల్ల మీరు పరీక్షలు బాగా రాస్తారు, మంచి మార్కులు వస్తాయి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకే ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మా నాన్న దీవెన తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా నాన్న, తల్లి, తండ్రి, గురువు, దైవం అని ఆ నలుగురిని మనం ఎక్కడ చూసినా మనం చెప్తూ పోతున్నాం. కాకపోతే ఆ ఫస్ట్ మనకిచ్చేటువంటి ప్రయారిటీ అమ్మ, నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ గురువు, నెక్స్ట్ దైవం. ఆ దైవం ఏం చెప్తున్నాడో ఈ విషయాన్ని మీరు బాల్య దశలో తెలుసుకోవాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉలకడు, పలకడు. కానీ మీకు జన్మనిచ్చేదానికి తల్లిదండ్రులు ఏర్పాటు చేశాడు, నీ జ్ఞానాన్ని ఇచ్చేదానికి గురువుని ఏర్పాటు చేశాడు. వీళ్ళిద్దరిని గౌరవిస్తే, వీళ్ళ ముగ్గురిని మీరు గౌరవించి తల్లి, తండ్రి, గురువుని మీరు గౌరవిస్తే, ఆరాధిస్తే, పూజిస్తే, వారి నడకలో, వారి బాటలో, వాళ్ళ మాటలో మీరు ఉండగలిగితే మీ భవిష్యత్తులో ఆ దేవుడు మీకు మంచి మీకు వరాలు ఇస్తాడు, మంచి శుభాలు ఇస్తారు. మీ భవిష్యత్తును ఉన్నత శిఖరాలకు అధిరోహించేలా మీకు ఆయన యొక్క దీవెనలు, ఆ దేవుడి యొక్క దీవెనలు మీకు ఉంటాయి. అందుకే తల్లిని, తండ్రిని, గురువుని మీ జీవితంలో మర్చిపోకండి. అమ్మ ఒక దేవత, నాన్న ఒక దేవుడు, అమ్మ నాన్నలే ప్రత్యక్ష దైవాలు, వారి దీవెనలు కలుగు శుభాలు. ఈ ప్రపంచంలో తల్లి, తండ్రి, గురువు యొక్క దీవెనలోనే నువ్వు ఖచ్చితంగా శుభాలను పొందుతావు. అందుకే ప్రాణాన్ని పణం పెట్టి కన్నది అమ్మ, ప్రేమనంత కుమ్మరించి పెంచాడు నాన్న. మీ అమ్మ నిన్ను జన్మనిచ్చే సమయంలో, అమ్మను హాస్పిటల్లోకి తీసుకుపోతూ డెలివరీ అయ్యే సమయంలో అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెను చూసి బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు. కానీ మీ అమ్మ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నా బిడ్డను ఎత్తుకొని ముద్దాడాలని, నువ్వు ఎప్పుడెప్పుడా జన్మిస్తావో నిన్ను ఎత్తుకొని ముద్దాడాలని ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, మొట్టమొదట నా కూతురుని, నా కొడుకుని ఎత్తుకోవాలనేటువంటి ఆ భావనలో మీ అమ్మ నాన్న ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాన్ని పణం పెట్టి కన్నది అమ్మ, ప్రేమనంత కుమ్మరించి పెంచాడు నాన్న. ఉదయం 6 గంటలకు పోతాడు మీ నాన్న, ఎప్పుడో 10 గంటలకు వస్తాడు. ఏం పని చేస్తాడో, చేలల్లో, చెట్లల్లో వ్యవసాయము, ఎన్నో రకాల వ్యాపారాలతో
మా బిడ్డకు, నా కొడుకుని, నా కూతుర్ని చదివించాలి, ప్రతి రూపాయి వాళ్ళ కోసం దాచిపెట్టాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం నేను ప్రతి నిమిషము కష్టపడాలనేటువంటి భావనతో ఆ తండ్రి వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకే ప్రాణాన్ని పణం పెట్టి కన్నది అమ్మ, ప్రేమనంత కుమ్మరించి పెంచాడు నాన్న. ఎంత చదువు చదివినా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ 10th క్లాస్లో టాపర్గా రా, ఇంటర్మీడియట్లో టాపర్గా రా, నువ్వు టీచరుగా, ఇంజనీరుగా, లాయర్గా, టీచర్గా ఏదైనా సరే ఈ ప్రపంచంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా పర్వాలేదు. ఎంత చదువు చదివినా, ఏ స్థితిలో ఉన్నా, అమ్మ కన్న మిన్న ఎవరు లేరు మీకు, ఎవరు లేరు మీకు. అమ్మ ఒక దేవత, నాన్న ఒక దేవుడు. మీ ఉన్నతి కోసం కలలు కంటోందమ్మా. వాళ్ళు చెట్లల్లో, చేలల్లో పనులు చేసుకుంటూ, గడ్డి కోసుకుంటూ, ఎక్కడ ఇంట్లో వంట చేసుకుంటూ కూడా నా కొడుకు బాగా చదువుతున్నాడు, నా కొడుకు ఇంటర్మీడియట్లో మంచిగా మార్కులు వస్తాయి, నా కొడుకు ఉద్యోగం చేస్తాడు, నేను చూడాలని మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంది, మీ ఉన్నతిని కోరుకుంటూ. మీ ఉన్నతి కోసం కలలు కంటోందమ్మా. నలుగురు నిన్ను పొగుడుతుంటే చూడాలని నాన్న. నువ్వు మంచి విజయాలు సాధించి, మంచి సర్టిఫికెట్లు పొందుతూ, మంచి ఉద్యోగం పొందుతూ, మంచి ప్రవర్తనతో జీవిస్తూ ఉంటే, అందరూ నిన్ను పొగుడుతూ ఉంటే ఆ సమయాన్ని చూడాలని మీ నాన్న ఎదురు చూస్తూ ఉన్నాడు. అమ్మ నాన్న కలలను నిజం చేయాలి. అమ్మ నాన్నకు కొన్ని కలలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. మీ బిడ్డలు, నా బిడ్డలు ఇలా ఉండాలని. అలాంటి ఆశయాలు నెరవేర్చినప్పుడే మనం నిజమైనటువంటి కొడుకు, నిజమైన కూతురుగా ఉంటాము. అందుకే అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలి, ఆనందం చూడాలి. నువ్వు కొడుకువైనా, కూతురువైనా నీ జీవితంలో మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి తప్ప వారి కళ్ళల్లో నువ్వు కన్నీళ్లు చూడకూడదు. ఎందుకంటే నీ ప్రవర్తన వల్ల, నీ వ్యక్తిత్వం వల్ల, నీ యొక్క విలువల వల్ల మీ అమ్మ నాన్న సంబరపడిపోవాలి. కానీ నీ పద్ధతులు, పనికిరాని పద్ధతుల వల్ల, నీ ప్రవర్తన వల్ల మీ అమ్మ నాన్న కన్నీళ్లు కార్చవద్దు నీ వల్ల. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ భవిష్యత్తులో మీ అమ్మ నాన్నను తప్ప ఈ ప్రపంచంలో నీకు ఒక మంచి స్నేహితుడు వాళ్ళే, మంచి దేవుడు వాళ్ళే, మంచి విలువలు నేర్పేది వాళ్ళే. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నీ జీవితాంతం వాళ్ళ పాదాలను వదలకుండా, వారి మాటను, వాళ్ళ బాటలో మీరు నడుస్తూ ఉండాలి. అదే పిల్లలు చేయాల్సినటువంటి పని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.